ప్రభుత్వం మిమ్మల్ని ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేసిందా? మీరు ఎప్పుడైనా మంత్రులను ఎమ్మెల్యేలను ఎవరైనా కలిసి వినతి ఇచ్చిరా? ఇప్పటివరకు అయితే మేమైతే కలవలేదు. కలిసినా కూడా ఎలాంటి స్పందన లేదు. మా కలవనికి కూడా అవకాశం ఇస్తలేరు వాళ్ళు. ప్రజా దర్బారాన్ని పెట్టిండ్రు కదా, అడిగి పోయినా కూడా ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఇంక మా పరిస్థితి ఇట్లా మారిపోయింది. వచ్చి ఒక నెల కాలే మా మీదనే పిడిగుద్దులాక వేసేసిండు. ఆటో డ్రైవర్లకు అంతా ఆగం చేసి పడేసిండు. ఫ్రీ బస్ వల్ల సామాన్య మహిళలకు సామాన్య రోజు పని చేసుకుంటే మంచి అయింది అంటున్నారు కదా, సో ఏం చెప్తారు? ఇప్పుడు ఆ మహిళలకు మంచి జరిగింది, కానీ మా ఆటో డ్రైవర్లకు కూడా మహిళలు ఉన్నారు కదా, మరి మా భవిష్యత్తు ఎట్లా, మా పిల్లల భవిష్యత్తు ఎట్లా, మా భార్య పిల్లలకు మేము ఎట్లా పోషించుకోవాలి? ఇప్పుడు మాకు కూడా ఉన్నారు కదా ఆడవాళ్ళకు పెట్టిన దానికి మేము వ్యతిరేకమేం కాదు, కానీ మా బతుకులు కూడా చూడాలి కదా. మరి మాకు ఎలాంటి జీవన వృత్తి లాంటిది ఏదైనా మాకు కూడా సాయం చేస్తే ప్రభుత్వం, దానికి మేము సంతోషమే. అలాంటిది ఏం చేయడం లేదు. నెల అయిపోయింది, నెల రోజుల నుంచి ఎలాంటిది లేదు సమస్య. ఇప్పుడు మేము ఈఎంఐలు కట్టాలి, బండి ఇల్లు కిరాయి కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి, ఇవన్నీ ఉన్నాయి సమస్యలు. ఇప్పుడు నెల అయిపోయింది, బండి ఆపుతాడు ఫైనాన్స్ అని. మరి ఫైనాన్స్ కట్టకుంటే బండి ఆగిపోతుంది. బండి ఆగిపోతే జీవితం మొత్తం పిల్లలు, భార్య పిల్లలు మొత్తం రోడ్డు మీద పడేటాయి. ఇంకా ఎలాంటిది లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మా గురించి ఆలోచించి ఏదన్నా ఒకటి నిర్ణయం తీసుకొని మా జీవనోపాధి ఎట్లా మేము ముందుకు పోవాలన్నది మాది, మరి మా పరిస్థితి ఏంటనే ఏదైనా చేసి. ఇది ఉపాధి కోల్పోవడానికి కారణం 3-4 ఉన్నాయండి. ఓలా ఉంది, మన బైక్లలో వచ్చి కూడా దానికి ట్యాక్సీ ప్లేట్ లేదు, ఏం లేదు. మామూలు ఆ డ్యూటీ వేసుకొని వస్తాడు, ఇక్కడ వచ్చి డ్రాప్ వేసుకొని వెళ్ళిపోతాడు. ఆటో వాళ్ళకి ఎంత దెబ్బ అవి ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫ్రీ బస్సులు అనేది పబ్లిక్ అంతా ఫ్రీగా వెళ్ళిపోతుంటే ఇక మా ఆటోలలో ఎవరు ఎక్కుతారు? గతంలో కూడా ఈ ఊబర్, ఓలా ఇవన్నీ ఉంటాయి కదా గత ప్రభుత్వం ఉన్నప్పుడు. బైకులు లేకుండే, బైకులు ఎన్నోతోన రేర్గా ఉంటుండే. ఇప్పుడైతే ఫ్రీ బస్సు వచ్చినప్పటి నుండి బైకులది ఎక్కువ అయిపోయింది. ఎక్కడ ఉన్నా ఆగిపోయిన ఆటోలు అక్కడనే అడ్డల మీద ఆగిపోతున్నాయి. కాబట్టి ఆ బైకులను కూడా ఆపేయాలి, మాకు ఏదో ఉపాధి చూపించాలి. వాళ్ళు కూడా రోడ్డు మీద పడతారు కదా, వాళ్ళంతా చేస్తారండి. అది ఎల్లో ప్లేట్ చేయించుకొని మీరు నడపండి, ట్యాక్స్ కట్టండి గవర్నమెంట్కు, అట్లా నడపండి. కానీ వైట్ ప్లేటు జాబ్ చేసుకొని పార్ట్ టైం లాగా కట్స్ల మందము, వాళ్ళకు ఏదో ఫుల్ బాటిల్ మందము చేసుకునే తోళ్ళు అది మొత్తం తిరుగుతుర్రు. ఇప్పుడు మా ఆటో వాళ్ళకు చాలా దెబ్బ. సో ఫస్ట్ ఎల్లో ప్లేట్ చేయించుకోమనండి, మాలాక ట్యాక్స్ కట్టమనండి, తిరగమనండి. అంతేగాని మా కడుపు కొట్టి వాళ్ళు వేసుకొని పోతే ఇప్పుడు మేమేం కావాలి? ఇవన్నీ ప్రభుత్వంలో మంత్రి దృష్టికో లేకపోతే ముఖ్యమంత్రి దృష్టికో తీసుకుపోయే ప్రయత్నం చేసిరా? ఇవన్నీ ఇప్పుడు ఈ ధర్నా ముఖ్య కార్యక్రమే అదే అన్నమాట. ధర్నా కార్యక్రమం అంటేనే ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుపోవాలి, ముఖ్యమంత్రి గారు చూడాలి, చూసి మా కడుపు ఆవేదన వాళ్ళు వినాలి, విని వాళ్ళు మాకు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మా కోరిక.